టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కొడుకుతో సమానంగా సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోతున్నారు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి హోస్ట్గా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారారు. ఇదిలా ఉండగా ఇటీవల తన కొడుకు నాగచైతన్యకు నచ్చిన అమ్మాయి శోభితను నిశ్చితార్థం జరిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన నిశ్చితార్థ వేడుక ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఇద్దరికి నిశ్చితార్థం చేసినట్టు అధికారికంగా ప్రకటించారు నాగార్జున. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలు, చెరువులు, కబ్జాలపై వేటు వేస్తుంది హైడ్రా. భారీ బిల్డింగులను, కన్వెన్షన్ సెంటర్లను, నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారు. ఇందులో ఎంతటి వారైనా సరే వదిలిపెట్టడం లేదు. హైడ్రా చర్యల భాగంగా మాదాపూర్లోని కన్వెన్షన్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తుల మధ్య కూల్చివేత పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు కన్వెన్షన్కి వెళ్లే అన్ని దారులు కూడా పోలీసులు మూసివేశారు. కన్వెన్షన్కు వెళ్ళడానికి అనుమతి లేదంటూ భారీ క్లయింట్లు కూడా ఏర్పాటు చేశారు. కూల్చివేత ప్రాంతం దగ్గరికి ఎవరు కూడా అనుమతించడం లేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు హైడ్రా. ఇప్పుడు వాటిని గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున గారికి సంబంధించిన మాదాపూర్లోని 10 ఎకరాలు కన్వెన్షన్ నిర్మాణం ఉంది. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని, గతంలో ఈ నిర్మాణంపై చర్యలు కూడా తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. హీరో నాగార్జున తిమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ కన్వెన్షన్ హాల్ను కూల్చివేస్తూ అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అధికారులు. ఇక దీనిపై అక్కినేని హీరో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.